బ్రేకింగ్ న్యూస్ మరి కాసేపట్లో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తాడిపత్రికి మరోవైపు తాడిపత్రిలో శివుని విగ్రహావిష్కరణకు జేసీ ప్రభాకర్ రెడ్డి రానున్నారు. దీంతో అటు తిమ్మంపల్లి తాడిపత్రిలో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. తాడిపత్రిలో ఇరువురి ఇంటి వద్ద కూడా భారీగా పోలీసు బలగాలు మోహరించారు. ఏడాది తర్వాత తాడిపత్రికి వస్తున్న పెద్దారెడ్డి బిగ్ టీవీతో మాట్లాడారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. సుమారుగా సంవత్సరం పైగా కాలంగా తాడిపత్రి పట్టణానికి దూరంగా ఉంటున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ మరోసారి తాడిపత్రిలో ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటారు. సార్ ఏం చెప్తారు? హైకోర్టు ఆదేశాలు మీకు ఏమి ఇచ్చింది, ఎంతమందితో వెళ్ళమనిచ్చింది? నాకు హైకోర్టులో నేను ఎస్పీ గారి మీద స్టేషన్ ఆఫీసర్ మీద కంటెంప్ట్ ఇవ్వడం జరిగింది. గతంలో వేసిన ఆర్డర్ పైన నాకు సహకరించడం లేదు అధికారులు అనే దానిపైన నేను కంటెంప్ట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో క్షుణ్ణంగా చెప్పినారు ఎస్పీ గారికి కానీ స్టేషన్ ఆఫీసర్ కానీ. నాకైతే 5 వెహికల్లో వెళ్ళల్లా, 50 మంది నుండి 60 మంది మాత్రమే నీ ఇంటి దగ్గర ఉండల్లా. ఏదన్నా కానీ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంతా ఎస్పీ గారు స్టేషన్ ఆఫీసర్ చూస్తారనేది చెప్పడం జరిగింది. దాని ప్రకారమే నాకు ఈరోజు 10 నుండి 11 గంటల లోపల పోవాలని, దాని ప్రకారమే నేను 9:30కు నేను ఇక్కడ నుండి బయలుదేరుతా. 10-11 కల్లా నేను నా ఇంట్లో నేను ఉంటా. కానీ పోలీసుల మీద నమ్మకం ఉండబట్టే కదా నేను పోతాండేది కూడా. ఎస్పీ గారిని కానీ చట్టాన్ని కానీ నేను గౌరవించే పరిస్థితి. అవతల నన్ను పంపిస్తారా పంపిరా అనేది వాళ్ళ ఆలోచనలు బట్టి ఉంటుంది. మీ కార్యకర్తలు మీరు ఎంతమందితో అక్కడ ఉండమని చెప్పారా, అంటే వద్దుమని చెప్పారా, ఏం చెప్పారు మీ కార్యకర్తలకు? మీరు మా కార్యకర్తలు ఎవరు కూడా రారు, ఒక్కరు కూడా రారు. నా ఎమ్మిడితో పోయే 40 మంది 30 మంది ఉంటారు. వాళ్ళు తప్ప ఏ ఒక్కరు కూడా రారు. ఎవరన్నా వచ్చినా 4-3 వచ్చి మాట్లాడిపోవాల్సిందే తప్ప ఏరే వాళ్ళని ఎవరిని కూడా మేము అలో చేసే పరిస్థితి లేదు. మేము అందరికి కూడా కార్యకర్తలకు మెసేజ్ ఇచ్చినాం, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండండి, శాంతియుతంగానే మనం పరిష్కరించుకుందాము. ఏదన్నా ఇన్ కేసు మనకు ఏదన్నా జరిగినా కూడా దానిపైన మనం కోర్టుకు వెళ్దాం తప్ప ఇలాంటి సంఘటనలకైతే మనం దూరంగా ఉందామని చెప్పి. అంటే ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. అక్కడ ఇది శివుని విగ్రహం ఓపెనింగ్ కూడా పెట్టుకున్నారు. రెండు కార్యక్రమాలు క్లాష్ అయ్యి మరోసారి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదు అనుకుంటున్నారా? ఈ గ్రామం నుండి 2-3 దారులు ఉన్నాయి తాడిపత్రికి పోయేదానికి. ఆయన ఒక దారిలో పెట్టుకుంటే నేను ఇంకో దారిలో వెళ్ళిపోయేదానికి ఆలోచనిస్తాను. అది కూడా ఇక్కడికి పోలీస్ అధికారులు ఎవరో వస్తారు, వాళ్ళు ఏ విధంగా సూచన ఇస్తే వాళ్ళ ప్రకారం నేను నడుస్తాను. పోలీస్ ఆర్డర్స్ కూడా మీరు పూర్తిగా ఓబే చేస్తున్నారు సార్? పోలీస్ ఆర్డర్స్ పూర్తిగా ఓబే చేస్తా కూడా. సంవత్సరం తర్వాత సొంత పట్టణంలోకి అడుగు పెట్టేందుకు కూడా పెద్దారెడ్డి మరి కాసేపట్లో ఆయన 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో 10 నుంచి 11 మధ్యలో పూర్తి స్థాయిలో కూడా వెళ్ళనున్నారు. ఇప్పుడు అయితే పట్టణంలో ఏం జరుగుతుంది? పోలీసులు అడ్డుకుంటారా, లేదంటే పోలీసులు దగ్గరుండి పంపిస్తారా, లేదా జేసీ ప్రభాకర్ రెడ్డి తీరు ఎలా ఉండబోతుంది, ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతున్నది కూడా దీనిపై పూర్తిగా ఆధారపడుతుందని చెప్పొచ్చు. అయితే పట్టణంలో అయితే ఇప్పటికే భారీ చేస్తున్న పోలీసులు కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు కాబట్టి ఏం జరుగుతున్నది కూడా తీవ్ర ఉత్కంఠగా మారింది. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ తాడిపత్రి.